అన్న బిగ్ బాస్ చూస్తున్నారన్నా? చూస్తాను సార్. అప్పుడు ఎలా అనిపిస్తుంది అన్న గేమ్? బాగానే ఉంటుంది. నాకు అందరికంటే బాగా నచ్చేది గౌతమ్. గౌతమా ఇప్పుడు టాప్ 7 లో ఉన్నాడు. టాప్ 7లో ఉన్నాడు, గెలవాలి కూడా అనుకుంటున్నాను. కాకపోతే కన్నడ బ్యాచ్ ఉంది కదా, కొంచెం డామినేట్ చేశారు ఇప్పటివరకు. మ్యాక్సిమం అసలైన వాళ్ళు వెళ్ళిపోయారు కదా, యష్మినా ఇంకెవరో ఉన్నారు. చాలా మంది యష్మి వెళ్ళిపోయింది. ఇంకా నిఖిల్ టఫ్ ఫైట్ అంటే నిఖిల్తో ఉండొచ్చు. అంటే మొత్తం అంతా చూస్తున్నారా, అప్పుడప్పుడు చూస్తున్నారా? లేదండి, రెగ్యులర్ గా అయితే చూడను. అప్పుడప్పుడు సండేస్ మనకి ఏమన్నా వీక్ ఆఫ్స్ ఉన్నప్పుడు అది కూడా తర్వాత చూస్తాను, లైవ్ లో చూడను. ఓకే ఓకే. ఇప్పుడు రీసెంట్ గా అంటే నిన్న మొన్న ఏమైనా చూసారా? నేను ట్రైలర్ అదేది ఉంటే ప్రోమోస్ అవి వస్తాయి కదా, అవి మాత్రం చూసాను. ఈ రోజు ప్రోమో చూసారు? ఈ రోజు అవినాష్ నబీల్ గొడవ పడుతున్నారు. నబీల్ అదే వాళ్ళిద్దరు గొడవ పడుతున్నారు. దేని గురించి అంటే మొన్న నాగ్ సార్ చెప్పారు కదా, అదే అందరినీ గౌతమ్ని ఎవరు రెడ్ కార్డ్ ఇస్తున్నారంటే అప్పుడు అందరు చేసి చూపించారు. నిఖిల్ది ఒకటి ఇష్యూ అయింది. నిఖిల్ అందరూ హ్యాండ్స్ రైజ్ చేసినప్పుడు ఇతను కొంచెం ఆపి అప్పుడు లేపాడు. దాని గురించి గౌతమ్కి ఆయనకి అయింది. ఇప్పుడు అవినాష్ ఏంటంటే ఎవరినో సెలెక్ట్ చేసినప్పుడు, తేజాన్ని సెలెక్ట్ చేసినప్పుడు నువ్వు అప్పుడు చేయలేపావు కదా నబీల్ అని వాళ్ళిద్దరికి ఏదో ఆర్గ్యూ జరిగింది. అది చూసాను. ఆర్గ్యుమెంట్ గురించి వెయిటింగ్. ఆర్గ్యుమెంట్ గురించి వెయిటింగ్. సరే, విన్నర్ అయితే మాత్రం గౌతమ్ అయితే గౌతమ్ అవ్వాలి. కాకపోతే ఇంకా ఓటింగ్ దాన్ని బట్టి కదా చేసేది. నేను నార్మల్ గా అడుగుతున్నా, గౌతమ్ ఇంత ముందు వచ్చిన సీజన్ లో అప్పుడు వేసుకున్నాడు, ఇప్పుడు బాగున్నాడు. అశ్వత్థామ 2.0 అశ్వత్థామ 3.2 అన్న 3.0 అన్నాడు కదా, ఇప్పుడు బాగున్నాడు. ఎందుకంటే సింగిల్ గా సోలోగా ఆడుతున్నాడు. కొన్ని డిసిషన్లు మాత్రం బాగానే తీసుకుంటున్నాడు. ఎందుకంటే మనతో అంటే మా గ్రూప్ లో ఉన్న వాళ్ళని ఏమంటారు నామినేట్ చేస్తున్నారు అంటున్నాడు. కానీ అది ఆయన స్ట్రాటజీ అనుకోవచ్చు. ఎందుకంటే సోలోగా ఆడాలనుకుంటున్నాడు కాబట్టి కంపల్సరీ అప్పుడప్పుడు గ్రూప్ లో ఉన్న వాళ్ళని చేయాల్సి వస్తుంది. అవును. రే బుజ్జి, హలో, బిగ్ బాస్ చూస్తున్నావా? సూపర్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.